అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూలై మాసం 29వ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఏంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు ఒక శక్తివంతమైనటువంటి ప్రారంభం మీ యొక్క రాశి వ్యక్తి జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపు ఏర్పడబోతుంది. ఉదయం లేచినటువంటి క్షణం నుంచే మీలో కొత్త ఆనందం, కొత్త ధైర్యం ఉరకలెత్తుతుంది. మీరు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఒక్కొక్కటిగా మీ ముందుకు రావటం మొదలవుతుంది. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోవాలి. ఈ యొక్క అవకాశాలను మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారో దాని మీదే మీ యొక్క విజయాలు ఆధారపడి ఉంటాయి. రేపటి రోజు మీకు మానసికంగా, శారీరకంగా చాలా శక్తివంతంగా ఉంటుంది. మీరు ఏ పని ప్రారంభించినా దానిని పూర్తి చేసేదాకా ఆగరం. ఈరోజు మీలో ఉన్నటువంటి నాయకత్వపు లక్షణాలు బాగా బయటపడతాయి. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పినటువంటి సూచనలు ఇతరులకు గౌరవాన్ని తెచ్చే విధంగా ఉంటాయి. అదేవిధంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీపై అధికారులు మీ యొక్క పనితీరును కూడా గమనిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రేపు మీకు మంచి లాభాలు ఏర్పడతాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ప్లాన్ చేసుకొని ఖర్చు చేస్తే చాలా మంచిది. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలలో మీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మీదనైనా ఆధారపడి ఉండకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి. కుటుంబ విషయంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. చిన్న చిన్న విషయాలపై పెద్ద గొడవలు వచ్చే అవకాశం ఉంది. మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. మీ యొక్క మాటల వలన ఇతరులు బాధ కలగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పెద్దలతో మాట్లాడేటప్పుడు గౌరవంగా ఉండాలి. ప్రేమ మరియు సంబంధాల విషయానికి వస్తే రేపు మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు మీ యొక్క ప్రేమలో ఉన్నవారైతే మీరు భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు రాకుండా జాగ్రత్త వహించాలి. కానీ మీరు మీ యొక్క ఓపికతో అర్థం చేసుకునే విధంగా మాట్లాడితే సమస్యలను సులభంగా పరిష్కరించుకుంటారు. వివాహితులకు ఈరోజు సాధారణంగా గడుస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు రేపు మంచి రోజు. చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలను సాధించగలరు. పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మరింత కష్టపడితే విజయం మీ సొంతం అవుతుంది. ఈరోజు మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి చాలా అనుకూలమైనటువంటి రోజు. మీరు ఏదైనా కొత్త ప్లాన్ చేస్తున్నట్లయితే రేపే ప్రారంభించండి. గ్రహాల అనుకూలత మీకు సహకరిస్తుంది. రేపు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ యొక్క భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. ఆలోచించి పరిశీలించి ముందుకు వెళ్ళండి. మీకు మీ మీద నమ్మకం ఉండాలి. అదే మీకు పెద్ద బలం. రేపు ఉదయం లేచిన వెంటనే సూర్య నమస్కారం చేయండి. సూర్య భగవానునికి నీళ్లను సమర్పించండి. సూర్యనారాయణ మహా అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. హనుమాన్ చాలీసా ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా పఠించండి లేదా వినండి. ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి. భయాందోళనలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ఎరుపు రంగు దుస్తులు ధరించడం లేదా ఎరుపు వస్తువులు మీ దగ్గర ఉంచుకోవటం మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అవసరమైనటువంటి పేదవారికి ఆహారాన్ని దానం చేయండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఒక పరీక్షలా ఉంటుంది. మీరు ఎంత ధైర్యంగా, ఎంత తెలివిగా వ్యవహరిస్తారో దాని మీదే మీ యొక్క విజయాలు అనేవి ఆధారపడి ఉంటాయి. కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయవద్దు. మీరు ముందుకు సాగితే విజయం మీ వెంటే ఉంటుంది. అదేవిధంగా కొంతకాలంగా నిలిచిపోయినటువంటి విషయాలు రేపటి రోజు క్రమంగా కదలడం కూడా ప్రారంభమవుతుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక నిర్ణయం, ఒక సమాధానం లేదా ఒక పరిష్కారం రేపు మీకు అందే అవకాశం ఉంటుంది. ఇది మీలో ఉన్నటువంటి అనుమానాలను తగ్గించి ముందుకు వెళ్ళటానికి
మరింత ధైర్యాన్ని ఏర్పరుస్తుంది. రేపటి రోజు ముఖ్యంగా మీ యొక్క ఆలోచన విధానం మార్చేలా ఉంటుంది. మీరు ఇప్పటి వరకు చూసినటువంటి కోణం కాకుండా కొత్త కోణంలో విషయాలను చూడగలుగుతారు. ఈ యొక్క మార్పు మీ యొక్క వ్యక్తిగత జీవితానికే కాదు, వృత్తి జీవితానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలలో స్పష్టత పెరుగుతుంది. ఇదే మీ యొక్క విజయానికి బలమైనటువంటి పునాదిగా నాంది పలుకుతుంది. వ్యాపారస్తులకు కీలకమైనటువంటి రోజుగా నడుస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఒక్కసారి పూర్తిగా ఆలోచించి త్వరగా లాభం వస్తుందని అనుకోకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలు అనుకూలంగా ముందుకు సాగగలుగుతారు. రేపు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పనిభారం ఎక్కువగా ఉండవచ్చు, కానీ మీ యొక్క ఒత్తిడిని సరిగ్గా నిర్వహిస్తే అది మీకు మంచి ఫలితాలను ఇవ్వడం కూడా మొదలు పెడుతుంది. స్నేహితుల విషయానికి వస్తే రేపు మీకు కొన్ని మంచి వార్తలు వినిపించే అవకాశం ఉంటుంది. ఒక పాత స్నేహితుడు మళ్ళీ మీ యొక్క జీవితంలోకి రావచ్చు. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది, కానీ ఎవరు కూడా ఎవరితోనైనా ఎక్కువగా వ్యక్తిగత విషయాలను పంచుకునే ముందు ఒకసారి ఆలోచించండి. నమ్మకం ఉన్నటువంటి వారితో మీ యొక్క భావాలను పంచుకోవటం చాలా మంచిది. కుటుంబ జీవితంలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. ఇంతకాలం ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక శాంతిని ఏర్పరుస్తుంది. ముఖ్యంగా పెద్దల